అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడొచ్చేది దసరా కాబట్టి ఒక్కొక్క రోజు ఏ అమ్మవారి ప్రత్యేకత, ఆ అమ్మకి ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవాలో అన్నది చెప్పేస్తానండోయ్. మొదటి రోజు బాల త్రిపుర సుందరి. బాల అంటేనే చిన్నపిల్ల అని అర్థం. ఇన్నోసెన్స్ అండ్ ప్యూరిటీ. ఈ అమ్మకి చక్కెర పొంగల్ చేసుకోవాలండి. ఎంత క్వాంటిటీ, ఎలా చేసుకోవాలి అని చెప్పే ముందు ఒక రిక్వెస్ట్. వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక పాన్ పెట్టుకుని 1/4 కప్ పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 కప్ రైస్, వేయించుకున్న పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకుని కడుక్కున్న బియ్యాన్ని, పెసరపప్పు వేసుకుని, ఒక కప్పు పాలు, 2 కప్పు వాటర్ ఏసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఇది 5-6 విజిల్స్ వరకు రావాలండి. పాలు వేయడం వల్ల ఇంకొంచెం తియ్యదనం అనేది యాడ్ అవుతుందండి. కుక్కర్ చల్లారేలోపు ఇంకో పాన్ పెట్టుకొని 1/2 గ్లాస్ వాటర్ ఏసుకొని, 3/4 కప్ బెల్లం వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కరిగించుకోవాలండి. బెల్లం అన్నది ఈ విధంగా అయినప్పుడు అన్నాన్ని ఒక బాండీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలండోయ్. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని, 3 చెంచాలు నెయ్యేసుకొని, లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోవాలండోయ్. ఈలోపు మీకో పొడుపు కథ. ఊరంతా తిరిగి మూల కూర్చుంది. ఏంటది? మీకు గాని తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండే. దగ్గర పడుతున్నప్పుడు యాలకులు, అలాగే వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇందులో వేసేసుకోవాలండోయ్. అంతే అండి. చక్కెర పొంగల్ ప్రసాదం రెడీ. అందరూ బావుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నానండోయ్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బెల్ క్లిక్ చేయమంటుందండి మీ ఎర్రప్రగడ.